ఫ్రెండ్స్ ఇది శారీ అంతా రెడ్ కలరు, బార్డర్ ఏమో ఇలా బ్లూ వచ్చింది. వీళ్ళు మనకి 4 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఈ అమ్మాయి మా ఫ్రెండు అండ్ మారిస్పేటలోనే ఉంటారు. ఇదే ఫస్ట్ టైం మనకి ఇవ్వడము. మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూస్తూ ఉంటుంది. ఈ ఫ్రెండ్ కూడా మొన్న మధ్య నేను కాశీ వెళ్ళా కదా, నాతో వచ్చిందనమాట. ప్రశాంతి తన పేరు. బాగుంది కదా శారీ. 4 శారీస్ ఫ్రెండ్స్. ఇంకా తిని స్టార్ట్ చేశాను. ఎవరైనా ఒక బ్యాగ్ తీస్తే ఇంకొకరి అనేది తిని, ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజెస్ అనేది కొంచెం మళ్ళీ మారిపోతాయి. అందుకని ఒక బ్యాగ్ తీసానంటే దాంట్లో ఉన్న శారీస్ ఎన్నున్నా, 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ఆ ఎన్ని రోజులు పట్టినా అంతవరకు క్లియర్ చేసేసి పక్కన పెట్టేసి అప్పుడు వేరే వాళ్ళ బిగ్ షాపర్ అనేది ఓపెన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంక ఎంఐ స్టార్ట్ చేశాను 4 శారీస్లో. ఇది ఫస్ట్ శారీ. ఈ 4టికి బ్లౌజెస్ తీసుకురమ్మంది, నన్నే తీసుకురమ్మంది. ఇదిగోండి బ్లూ కలర్ తీసుకొచ్చాను. ఎంత బాగుందో చూడండి డిజైన్. ఇప్పుడే ఇది చేస్తుంటే వేరే కస్టమర్స్ వచ్చారు ఫ్రెండ్స్. ఆ కస్టమర్స్ ఎవరంటే సైకిల్ బాబా సత్రం అనేది మీకు అందరికీ ఐడియా ఉంది కదా, షిరిడీలో వాళ్ళ పాపను, అదే సైకిల్ బాబా సత్రం మెయిన్ పర్సన్ వాళ్ళ కూతురను, వాళ్ళ మనవరాలు కూడా వచ్చారు. మనకి కావాల్సిన బాగా దగ్గర ఉన్న కస్టమర్కి రిలేటివ్స్ అంట, వాళ్ళు తీసుకొచ్చారు. చాలా బాగా నచ్చింది అసలు ఈ డిజైన్. అందుట్లో మిషన్ మీద ఉంది కదా, ఫోన్లో చూసిన దానికంటే విడిగా చూస్తే బాగా నచ్చింది. బ్లౌజెస్ విడిగా చూసిన దాని మీద మిషన్ మీద ఉంటే ఇంకా బాగా నచ్చింది. ఏంటంటే ఇలాగ చక్కగా ఫ్రేమ్కి పెట్టేసి ఉంటాము. డిజైన్ అంతా బాగా ఇట్లాగా బాగా క్లారిటీగా కనపడిద్ది కదా, చాలా బాగా నచ్చింది. చాలా నీట్గా ఉందండి వర్క్ మాత్రం అని అన్నారు. వాళ్ళ పాపకి బ్లౌజెస్ ఇవ్వడానికి వచ్చారనమాట. త్వరలో వాళ్ళ బ్లౌజెస్ కూడా మీకు వీడియోలో పెడతాను. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు వేరే కస్టమర్ ఆల్రెడీ శారీస్ పంపించారు నాకు, ఒక 5 శారీస్. దాంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్కి. ఇట్లా నేను వీడియో పెట్టాను, మిషన్ మీద ఉంది చూడండి అని, వెంటనే ఓకే చేసేసారు. బాగుంది కదా. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ కట్ వర్క్, బ్యాక్ కూడా కట్ వర్క్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. హ్యాండ్స్ కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్. హ్యాండ్స్ నిండా వచ్చేస్తాయి. వీళ్ళ హ్యాండ్స్ వచ్చినప్పటికేసి 9.5 మొత్తం హ్యాండ్ అంతా వచ్చేసిద్ది. ఇంకెందుకు ఆలస్యం, హ్యాండ్ కూడా చూద్దాం రండి. చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్ అయిపోయినాక చూడండి అసలు ఎంత బాగుందో, భలే నీట్ ఫినిషింగ్ ఉంది. చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అయిందో, అసలు చాలా లుక్ వచ్చింది కదా. ఇంకా కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ గ్యాప్స్లో, ఫ్లవర్స్లో ఇదంతా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వచ్చేసింది. కింద కట్ వర్క్ కూడా చూసారా, వెరైటీగా ఉంది. ఎప్పుడు మామూలుగా ఇలా వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది. ఇది కొంచెం ఒకటి రౌండు, కొన్ని మళ్ళీ మెలికలు, మళ్ళీ 2 రౌండు, మళ్ళీ మెలిక, అట్లా వచ్చింది. బాగుంది డిఫరెంట్గా. ఇది కూడా బాగుంది కదా, బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ బ్లూ అయ్యేటప్పటికి దాని మీద రెడ్ సిల్వర్ బాగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళయ్యే సెకండ్ శారీ, సెకండ్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది కదా. మొత్తం ఇట్లా పించాలు ఇచ్చేసాను. సెకండ్ హ్యాండ్ కూడా, హ్యాండ్ అంతా ఇలా పించాలు ఇచ్చాను ఫ్రెండ్స్. సెంటర్లో ఈ బొమ్మ వస్తుంది, మొత్తం పించాలు వచ్చేస్తాయి. చిన్ని ఆవు కూడా పెట్టాను. బాగుంది కదా. చూడండి ఎంత బాగా సెట్ అయిందో. బొమ్మ తెచ్చి పెట్టినట్టు కానీ, ప్యాచ్ తెచ్చి పెట్టినట్టు కానీ ఉంది కదా. చాలా లుక్ ఉంది అసలు వర్క్ మాత్రం. జ్యువెలరీ కానీ, తల మీద ఈ ముడి కానీ, పించాలు కానీ, స్వామివారి బొట్టు కానీ. కిష్టయ్య ఎంత నిండుగా ఉన్నాడు, బొద్దుగా కూడా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ, థర్డ్ బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్. సెకండ్ శారీ కూడా కంప్లీట్ అయింది తంది. ఇదిగోండి సెకండ్ శారీ. ఇది శారీ అంతా ఇలా శనగపిండి కలర్ వస్తుంది. లైట్గా అక్కడక్కడ బ్లూ షేడ్ వచ్చిందనమాట. బోర్డర్ ఏమో రెడ్ కలర్ బోర్డరు. ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకురమ్మని చెప్పింది. అసలు ఎంత బాగుందంటే డిజైను, భలే బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, తినబోతూ రుచులు ఎందుకు, వచ్చేయండి. నాకు ఈ బ్లౌజ్ అయ్యేటప్పటికి నాకు ఎన్ని ఆర్డర్స్ వస్తాయో ఈ వీడియో చూసి నా కస్టమర్స్ నుంచి. అసలు చూడండి కిష్టయ్య ఎంత అందంగా ఉన్నాడో, చాలా బాగుంది అసలు. కళ్ళు కానీ, ముక్కు కానీ,
బొట్టు కానీ అసలు పెదవులు ఇవన్నీ అసలు చూసారా, తలకి పైన మూడి పించాలు, అసలు ఒక పెయింటింగ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందంటే ఇది నేను ఒక 2-3 టైమ్స్ పైన రానిచ్చాను, అందుకని అంత నీట్గా ఉంది వర్క్. చాలా బాగుంది. కింద కూడా చూసారా, బుజ్జి లేగదూడ భలే బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మనం వేయడము. ఇదిగోండి, ఇంకా బ్లౌజ్ అంతా పించాలు. ఇదేమో ఇంకా నెక్ కూడా చూసారా ఎంత బాగుందో. నెక్కు పూసలుగా వచ్చింది, దాని మళ్ళీ రౌండ్ వచ్చింది, దాని మళ్ళీ గోల్డ్ జరీ వచ్చింది. ఇవన్నీ పించాలు కూడా 3 కలర్స్ ఇచ్చాను, బ్లూ, శారీ కలరు అండ్ గోల్డ్ ఇచ్చాను. ఈ మొత్తం ఇంక అవుట్లైన్ అంతా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చాను. అసలు కిష్టయ్య హెయిర్ కూడా చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో. చవలీ కానీ నాకు భలే బాగా నచ్చిందండి. మెల్లో హారాలు అవన్నీ వెన్న కుండ ముందు పెట్టుకొని మురళి అనేది చేతిలో పెట్టుకొని కిష్టయ్య కూర్చున్నాడు. చాలా బాగుంది కదా. ఇంకెందుకు కలిసే వెంటనే కింద లైక్ ఉంటుంది, ఒక లైక్ కొట్టేసేయండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ కూడా చాలా బాగుంది కదా. ఎంత నీట్గా ఉందో చూడండి. శారీకి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ వచ్చిందో చూడండి, చాలా బాగుంది. చేతి వేలు కూడా అబ్జర్వ్ చేశారా, చిన్నపిల్లలు ఇలా పెట్టుకుంటుంటారు కదా, అలాగొచ్చింది. బొద్దుగా ఉన్నాడు కదా, బాగుంది. ఇట్లాగా చాలా నీట్గా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్స్ అయి చూద్దామే ఫ్రెండ్స్. ఇది శారీ, వీళ్ళు మనకి 3 శారీస్ ఇచ్చారు ఎట్ ఎ టైము. వరుసన వీడియోస్ తీద్దాం అనుకున్నాను, అందులోకే మధ్యలో వేరే కొంచెం అర్జెంట్ శారీస్ ఉండి అవి తీశాను. మరి మీకు ఈ వీడియోలో ఎవరెవరి వస్తాయో తెలియదు. ఇది వాళ్ళది ఇంకా 3rd శారీ అనమాట. శారీ అంతా ఇలా కనకాంబరం కలర్ వచ్చింది, బాగుంది. ఇలా పైన అంతా ప్లెయిన్, మన ఇంకా హాఫ్ నుంచి ఇలా లైన్స్, ఇలా బార్డర్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ తీసుకురమ్మన్నారు. 3 శారీస్కి నేనే తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు దీని మీదకి, ఓకే అన్నారు. మధ్యలో నేను స్టేటస్ పెట్టాను, అప్పుడు మళ్ళీ తిని బాగుంది పుష్ప నువ్వు స్టేటస్లో పెట్టింది, ఈ డిజైన్ నాకు కుదిరిద్దా వేయడం అంది. చక్కగా కుదిరిద్ది, ఎందుకంటే దీనికి 2 కలర్స్ ఆప్షన్, గోల్డ్ అండ్ కనకాంబరం కలరు. ఈ దాంట్లో కూడా 2, ఈ డిజైన్లో కూడా 2 కాబట్టి 2 వేస్తానని చెప్పి ఈ డిజైనే వేస్తానన్నాను. చూడండి ఎంత బాగుందో. విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం ఎందుకో ఫోన్లో కొంచెం బ్లాకిష్గా కనబడుతుంది, ఇది కూడా కొంచెం డార్క్గా కనబడుతుంది. ఇది మంచి కనకాంబరం కలరు, ఈ కనకాంబరం కలరు గోల్డ్ కాంబినేషన్తో వేశాను. చాలా బాగుంది. నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా హ్యాండ్కి కూడా కట్ వర్క్ వచ్చింది. ఇలా కట్ వర్క్ షేప్తో కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇంకా ఈ మధ్యలో ఈ ఆకు మీద అట్లాగా కుందన్స్ పెడితే ఇంకా బాగుంటుంది, ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి గ్రీన్ కలరో మరి ఎందుకో మరి తేడాగా కనబడుతుంది. మంచి గ్రీన్ కలరు, దానికి మంచి కనకాంబరం కలరు, ఎక్సలెంట్గా ఉంది. అన్ని బ్లౌజులకి చూసారా, ఒక లైను శారీ కలర్, ఒక లైను గోల్డ్ ఇస్తా కదా, గోల్డ్ కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ మీకు గోల్డ్ షేడ్ కనబడుతుందా, ఈ లైన్ గోల్డ్ కొంచెం వేసాను, అస్సలు కనిపించట్లేదు దూరానికి. ఇంకా మళ్ళీ దాని మీదే మళ్ళీ కరెక్ట్గా రానిచ్చాను ఆరెంజ్ కాదు కనకాంబరం కలర్, బాగుంది కదా. గుడ్డిగా అనేది వెయ్యం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకదానికి అట్లా వేసేస్తే ఇంకా ప్రతి బ్లౌజ్కి అట్లా అనేది వెయ్యం. ప్రతి శారీకి ఆ శారీకి తగ్గ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో, బుటీస్ ఎలా వేస్తే అందం వస్తుందో ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ హ్యాండ్స్ నుంచి ఎండింగ్ బుటీస్ వరకు అబ్జర్వ్ చేసుకుంటా రాబట్టే ఇంత అందంగా బ్లౌజెస్ ఉంటున్నాయి. కలర్ కాంబినేషన్ కానీ, ఫినిషింగ్ కానీ, డిజైన్స్ సెలక్షన్ కానీ ఏదైనా బాగుంది కదా, చక్కగా ఉంది. అసలు విడిగా ఇంకా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఫోన్లో ఏందో షేడ్ అనేది కనబడుతుంది. ఇదిగోండి ఇట్లా అయితే ఒక షేడ్ కనబడుతుంది, స్ట్రైట్గా నించుంటే ఒకలాగా కనబడుతుంది, కొంచెం డిఫరెన్స్గా కనబడుతుంది. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజు చూద్దాము.